బెంగళూరులో ఏర్పాటు చేసిన చంద్రయాన్-3 జర్నీ ప్రదర్శన ఎంతగానో ఆకట్టుకుంటుంది. రాకెట్ ప్రయోగం ఎలా జరిగింది, విక్రమ్ ల్యాండర్ ఎలా ఉంటుంది, చంద్రుడిపైకి వెళ్ళాక ల్యాండర్ ఏం చేసింది, ఇలా ప్రతి ప్రక్రియను అందరికీ అర్థమయ్యేలా నమూనాలు ప్రదర్శించారు. జాతీయ అంతరిక్ష దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన చంద్రయాన్-3 జర్నీని విద్యార్థులు, నగరవాసులు ఆసక్తిగా తిలకించారు. జాతీయ అంతరిక్ష దినోత్సవం సందర్భంగా బెంగళూరులో ఏర్పాటు చేసిన చంద్రయాన్-3 జర్నీ ఆకట్టుకుంటోంది. జవహర్లాల్ నెహ్రూ ప్లానెటోరియంలో ఆగస్టు 23న దీనిని ప్రారంభించారు. జాతీయ అంతరిక్ష దినోత్సవాన్ని జరుపుకోవడానికి కారణమైన చంద్రయాన్ జర్నీ మొత్తాన్ని చూసి తెలుసుకునేలా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. సరిగ్గా ఏడాది కిందట భారత అంతరిక్ష ప్రయోగ సంస్థ ఇస్రో ప్రయోగించిన చంద్రయాన్-3 ల్యాండర్ మాడ్యూల్ చంద్రుడిపై అడుగుపెట్టింది. అయితే చంద్రయాన్ రాకెట్ ఎలా ఉంటుంది, ల్యాండర్ చంద్రుడిపై ఎలా అడుగుపెట్టింది, భూమి చంద్రుడి చుట్టూ ఆర్బిటార్ ఎలా తిరుగుతుంది, ఇలా అన్నింటి గురించి తెలుసుకునేలా నమూనాలు ఏర్పాటు చేశారు. చంద్రుడి ఆర్బిటర్ నుంచి ఒక్కో దశలో చంద్రయాన్-3 ల్యాండర్ మాడ్యూల్ విక్రమ్ కిందికి దిగింది. అప్పటి వరకు అండాకారంలో పరిభ్రమిస్తూ వచ్చిన విక్రమ్ ల్యాండర్ చంద్రుడి ఉపరితలానికి సమీపించిన వెంటనే వర్టికల్ గా మారింది, నిట్టనిలువుకు చేరుకుంది. అనంతరం ఒక్కో దశను అధిగమిస్తూ క్రమంగా చంద్రుడి ఉపరితలంపై అడుగు మోపింది. ఈ ప్రక్రియ మొత్తం ఎలా జరిగిందో అందరికీ అర్థమయ్యేలా ఏర్పాటు చేశారు. చంద్రయాన్-3 జర్నీని తెలుసుకునేందుకు విద్యార్థులతో పాటు నగరవాసులు కూడా ఆసక్తి చూపిస్తున్నారు. చంద్రుడిపై సాఫ్ట్ ల్యాండింగ్ చేసిన 4వ దేశంగా ఆవిర్భవించింది భారత్. అంతకుముందు రష్యా, అమెరికా, చైనా మాత్రమే ఈ ఘనతను సాధించాయి. అయితే అత్యంత సంక్లిష్టమైన ఉపరితల ప్రాంతాన్ని కలిగి ఉన్న దక్షిణ ధ్రువంపై ల్యాండింగ్ చేసిన తొలి దేశం మనదే. విక్రమ్ ల్యాండర్ దిగిన ప్రదేశాన్ని శివశక్తిగా నామకరణం చేశారు. అదే సమయంలో ప్రతి సంవత్సరం కూడా ఆగస్టు 23వ తేదీని జాతీయ అంతరిక్ష దినోత్సవంగా జరుపుకుందామని పిలుపునిచ్చారు.